ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మామయ్య అని సంబోధిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ చురుగ్గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలపైన దృష్టి పెట్టి రాజకీయాలకు దూరమైన కుటుంబ బంధాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. తారక్ ట్వీట్ పైన టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ని అభినందిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? అనుబంధం, ప్రచారం, ఆపై దూరం. 2009 ఎన్నికల అనంతరం మారిన రాజకీయ సమీకరణాలు. మామయ్య అంటూ ఎన్టీఆర్ ట్వీట్ దేనికి సంకేతం? ఇక స్టోరీలోకి వెళ్తే, నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా రాజకీయ సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మామయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదే పట్టుదల విజన్తో మన ప్రజలకు సేవ చేసే శక్తి మీకు లభించాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం మన రాష్ట్రానికి నిరంతర అభివృద్ధిని, సమృద్ధిని, గర్వకారణమైన గుర్తింపును తెచ్చిపెడుతూ అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ తారక్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తారక్ ట్వీట్ పైన టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ని అభినందిస్తున్నారు. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంతో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య బంధం అత్యంత బలంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు కోరిక మేరకు తారక్ టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. తన అద్భుతమైన వాగ్ధాటితో అప్పట్లో క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే 2009 ఎన్నికల అనంతరం మారిన రాజకీయ సమీకరణాలు, పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యత పెరగడం వంటి కారణాల వల్ల తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని విశ్లేషకులు భావించినప్పటికీ కొన్నాళ్లుగా ఆ గ్యాప్ని తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది. నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి వేడుకలు, కుటుంబ ఫంక్షన్లో వీరిద్దరూ ఒకే వేదికపైన పలకరించుకోవడం అభిమానులను అలరించింది. ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి పట్ల జరిగిన కొన్ని అనుచిత వ్యాఖ్యల సందర్భంలో తారక్ స్పందించి నైతిక మద్దతు తెలపడం గమనించాలి. చంద్రబాబు ప్రతి పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం, చంద్రబాబు కూడా అంతే ఎమోషనల్గా స్పందించడం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేసుకుంటూ పట్టుదలగా ఉన్నారు. ఆయన లైనప్లో ఉన్న చిత్రాలు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో తారక్ చేస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం తారక్ తన బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చుకున్నారు. మే 20న దీనికి సంబంధించిన పవర్ఫుల్ గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మొదటి భాగం ప్రభంజనం క్రియేట్ చేసిన నేపథ్యంలో రెండో భాగం షూటింగ్ మే 2026 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తారక్ సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి గాడ్ ఆఫ్ వార్ లేదా షణ్ముఖుడు అనే పవర్ఫుల్ టైటిల్ని పరిశీలిస్తున్నారు. తారక్ పుట్టినరోజున దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు తమిళ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్తో తారక్ చర్చలు జరుపుతున్నారు. ఇది 2 భాగాలుగా వచ్చే ఒక భారీ రా అండ్ రస్టిక్ ప్రాజెక్టులని తెలుస్తోంది. మొత్తానికి అటు కుటుంబ అనుబంధాలను గౌరవిస్తూనే ఇటు వెండి తెరపైన వరుస ప్రాజెక్టులతో తారక్ తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. RRR, దేవలా వంటి సూపర్ హిట్ విజయాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడం, కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బాస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, నటీనటుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎవరనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటారో విలన్ పాత్ర కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలోనే తొలుత మలయాళ నటుడు టోవినో థామస్ను నెగిటివ్ రోల్ కోసం సంప్రదించినట్టు వార్తలొచ్చాయి.
కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్గా షాహిద్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే వెండి తెరపైన ఎన్టీఆర్ షాహిద్ కపూర్ల కలయిక ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయం. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపైన చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్కు హీరోకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ రద్దయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులు కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్కు మధ్య కొంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. అది రెగ్యులర్ బ్రేక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగ్గడు ఊరమాస్ అవతార్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సరికొత్త మేకోవర్కు సంబంధించిన కొన్ని లీక్స్ అభిమానుల్లో అంచనాలను పీక్స్కి తీసుకెళ్లాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బర్సూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామాను కథ నిడివి దృష్ట్యా 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.